హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతూ మాకు తెలియచేయలేకపోతున్నట్లయితే కనుక, అంటే చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని 9703774744 పైన కూడా స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ కనుక రిక్వెస్ట్ పెట్టినట్లయితే మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది కూడా గ్రూప్లో యాడ్ అయ్యి వారి యొక్క సమస్యలకు చక్కని పరిష్కారాలు, చిట్కాలని కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది. సో వెంటనే మీరు కూడా టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, నాకు రిక్వెస్ట్ పెట్టండి. ఇకపోతే ఈరోజు చాలా మంది కూడా మ్యారేజ్ అయినా కానివ్వండి, లేదా కాకపోయినా ఏదో ఒక సందర్భాల్లో, అనుకోని సందర్భంలో కనుక వాళ్ళు కలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటే కనుక, అంటే కొన్ని సందర్భాల్లో వీరు ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళి సేఫ్టీలు తెచ్చుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది. అదేవిధంగా పిల్స్ వేసుకోవడానికి కూడా కొంతమంది స్త్రీలకు ఇష్టం ఉండదు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో న్యాచురల్గా యాంటీ ప్రెగ్నెన్సీ టిప్ అనేది ఒకటి ఉంది. అంటే ప్రెగ్నెన్సీ రాకుండా, కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. ఆ చిట్కాని కనుక మీరు సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ చిట్కా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో రిజల్ట్ కూడా పక్కగా ఉంటుంది. సో మీరు అనుకునే సందర్భాల్లో కనుక కలిసి ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందని భయపడుతూ, లేదంటే వద్దు అనుకున్నట్లయితే కనుక ఈ చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఇది యాంటీ ప్రెగ్నెన్సీ టిప్గా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కా ఏంటి, దానికి ఏమేం కావాలి ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. దీనికి మనకు కావాల్సిన కేవలం ఒకే ఒకటి సైంధవ లవణం. సైంధవ లవణం అనేది మనకు మార్కెట్లో ఈజీగానే అవైలబుల్గా ఉంది, ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తూ ఉంటుంది. సో ఈ సైంధవ లవణాన్ని కొద్ది మోతాదులో ఇలా తీసుకోండి. సో కేవలం సగం గ్లాస్ వాటర్, చూడండి ఓకేనా, ఈ మోతాదు వాటర్ తీసుకొని దీనిలో కొద్దిగా సైంధవ లవణం కలపండి, ఓకేనా, ఈజీగా కరిగిపోతుంది. ఇలా కలిపినటువంటి ఈ సైంధవ లవణాన్ని, ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు కలిసిన వెంటనే స్త్రీలు కనుక తమ జననాంగాలను కనుక శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వీరకణాలని పూర్తిగా చనిపోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను, కొద్దిపాటి సైంధవ లవణాన్ని కొద్దిపాటి నీటిలో కలుపుకొని దీన్ని కాటన్తో కానీ క్లాత్తో కానీ ఏ విధంగానైనా సరే స్త్రీలు కలిసిన వెంటనే కనుక ఒక పావు గంట నుంచి హాఫ్ అన్ అవర్ లోపు జననాంగాలను కనుక శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇది యాంటీ ప్రెగ్నెన్సీ టిప్గా చక్కగా ఉపయోగపడుతుంది. సో దీని గురించి పెద్దగా నేను చెప్పడానికి ఏమీ లేదు, టిప్ అనేది మీకు అర్థమైతే సరిపోతుంది. ఎలా వాడాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్రెగ్నెన్సీ అనేది మనం ఆపుకునే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో వీడియోలు మా వద్ద ఉన్నాయి. చాలా చక్కని చిన్నవాటి, అదేవిధంగా మనకు అందరికీ అందుబాటులో ఉండి చక్కని ఫలితాలు చూపించేటువంటి, ఎంతో మొండి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయడానికి అద్భుతమైన చిట్కాలు ఎన్నో కూడా మా ఛానల్ పొందుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా ముందు కూడా ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.